హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం శనగపప్పుతో వడలు చేసుకుంటున్నామండి. అది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ని శనగపప్పుని ఒక 2 గంటల పాటు నానబెట్టుకొని ఇలా నీళ్ళని వడపెట్టుకొని తీసుకోండి. ఇప్పుడు ఇందులో శనగపప్పుని ఇందులోని మిక్సీ పట్టుకుందాం. చూడండి, ఇంత కొద్దిగా పప్పు అందులో ఉంచుకోండి, వేరే పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా అల్లం ముక్కలు, కొన్ని పచ్చిమిరపకాయలు వేసుకొని మిక్సీ పట్టుకుందాం. చూడండి, శనగపప్పుని ఈ విధంగా అల్లం పచ్చిమిర్చి వేసి మిక్సీ పట్టుకొని తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు, ఒక ఉల్లిపాయ ముక్కలు ఇలా చిన్న చిన్నగా కట్ చేసి వేసుకున్నానండి. తర్వాత ముందుగా మనం పక్కన పెట్టుకున్నాం కదా, ఈ పప్పు కూడా ఇందులో వేసుకొని కలిపేసుకుందామండి. ఇందులో ఈ పప్పులు ఇందులో ఇలా వేసుకోవడం వల్ల మనకు వేయించుకున్నప్పుడు తినేటప్పుడు మనకి క్రిస్పీగా తగులుతాయండి. అందుకనే టేస్టీ కోసమని ఇలా కొద్దిగా పప్పు ఉంచుకొని వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకుంటున్నానండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ముద్ద చేసుకొని ఇలా మన గారెలా చేసుకొని ఇప్పుడు మరుగుతున్న నూట్లో వేసుకోవాలండి. అంతేనండి. ఇప్పుడు ఇలా వేసుకొని మంట మీడియంలో పెట్టుకొని వేయించుకుందామండి. తీసి పెట్టాకనా. చూడండి ఫ్రెండ్స్, గారెలు ఇలా వేగిపోయండి. ఇప్పుడు తీసేసుకుందాం. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే, ఎంతో సింపుల్గా చేసుకునే సాయంకాలం పూట టీతో పాటు తినడానికి ఎంతో బాగుంటుందండి. అయిపోయిందండి, వేడి శనగపప్పు కూడా రెడీ అయిపోయాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.